హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది ఈరోజు సండే కదండీ! ఇదైతే ఫ్రైడే అనమాట. ఫ్రైడే నైట్ అండి ఇది. ఫ్రైడే నైట్ అలాగే సాటర్డే మార్నింగ్ అనమాట. ఇక్కడేంటంటే చపాతీ చేస్తున్నాననమాట. కర్రీ అయితే పూరీ కర్రీలాగా ఓన్లీ బంగాళదుంప వేయకుండా కర్రీ చేసుకుంటాం కదా! ఉల్లిపాయలు వేసి కొద్దిగా శనగపిండి వేసి చేసుకుంటాం కదండీ! ఆ కర్రీ అయితే చేస్తున్నాననమాట చపాతీలోకి. చెప్పాను కదా! మా హస్బెండ్‌కి అయితే కొద్దిగా ఒంట్లో బాలేదు. ఫీవర్ అది అని చెప్పాను కదండీ! ఇలాగ తినాలనిపించిందని చెప్తే ఇలాగని చేస్తున్నాననమాట. ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. మీకు రెసిపీ అయితే చూపించలేదండి. ఇంకొకసారి అయితే డీటెయిల్‌గా అయితే రెసిపీ అయితే చేసి చూపిస్తాను. సింపుల్‌గానే చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర వేసుకుంటాము. మినపప్పు, శనగపప్పు కూడా మీరు పోపు దినుసులు వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకుంటాను. వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లి అయితే దంచి వేసుకుంటానండి. అలాగే అల్లం కూడా దంచి వేసుకుంటాను. అప్పటికప్పుడు ఫ్రెష్‌గాన కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను. అలాగే పచ్చిమిర్చితో పాటు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి. వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక 8 ఇలా ఉల్లిపాయలు తీసుకుంటానండి. చిన్న ఉల్లిపాయలు అనమాట. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే పెద్దవి అయితే 4 సరిపోతాయండి. ఇక్కడ దంచుకునేదైతే కనిపించలేదండి. చాలాసేపు ఎతికాను. ఒక్కొక్కసారి అలాగే కదా! కిచెన్‌లోని సామాన్లు ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఎక్కడ పెట్టామన్నది కూడా గుర్తుండదు. అందుకని అక్కడ వెల్లుల్లిని అయితే నేను గ్లాస్‌తో అయితే దంచుతున్నానండి. అది సరిగ్గా అవ్వట్లేదు. సన్నగా పొడుగ్గా కట్ చేసేసి ఆ ఉల్లిపాయలను కూడా మనం ఇప్పుడు అందులో వేసుకుంటాం అనమాట. వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటాము. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. పసుపు కాదండి, నా దగ్గర పసుపు అయితే నిండుగా ఉందనమాట. అందుకని అది యెల్లో కలర్‌లో ఉంటది కదా! పసుపు బదులు చాలా చిన్నదనమాట. చాలా తక్కువ కారం వేసాననమాట. అది వేస్తే మనకి యెల్లో కలర్‌లో వచ్చేస్తది. ఎందుకంటే మాది కూర కారం, మేము ఆడించుకునే కారంలోని పసుపు ఉంటదండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, పసుపు కొమ్ములు అన్నీ వేసి మా కారం అయితే ఆడించుకుంటాం మేము. కాబట్టి అందులో పసుపు ఉంటది. అది కొద్దిగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉల్లిపాయలను బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత అందులోని శనగపిండిని కొద్దిగా గ్లాస్‌లో వేసుకొని, ఆ గ్లాస్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ వాటర్‌ని కూడా మనం బాగా మరగాలనమాట. మనకి ఉప్మాకి ఎలా మరుగుతుందో అలా మరిగిన తర్వాత అందులో అయితే వేసుకుంటాం అనమాట. వేసేసుకొని కలిపేసుకుంటే ఇదిగో చూసారు కదా! మన పూరీ కూరలాగా అనేది రెడీ అయిపోయినట్టే. బంగాళదుంప ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది పూరీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఆల్రెడీ పిండి అనేది నేను కలిపేసుకొని ఉంచుకున్నాను అనమాట. సాయంత్రమే నేను చపాతీ పిండి ఎప్పుడు కూడా చపాతీలు చేసుకోవాలనుకుంటే ఒక 2 గంటలు, 3 గంటల ముందే నేను చపాతీ పిండిని కలిపేసుకొని ఉంచుకుంటానండి. ఎందుకంటే మనకి ఎంతసేపు నానితే మనకి అంత ఫ్రెష్‌గా అంటే సాఫ్ట్‌గా వస్తాయన్నమాట చపాతీలు. అందులో నేను చెప్పాను కదా! బయట పిండి అయితే యూజ్ చేయను. మామూలుగా గోధుమలు కొనుక్కొని ఆడించుకుంటాను అని చెప్పాను కదండీ! అందుకని ఇంకా మనకి సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇక్కడ మామూలుగా అయితే నేను ఆయిల్ అయితే ఎప్పుడైతే వేయనండి. కానీ కొంచెం దానికి బాలేదు కదా! అందుకని చెప్పి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. లేదంటే మరి పులకాలుగా అయితే పెడితే మరి వేడి చేస్తది కదా! అందుకని చెప్పేసి ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. వీడియో అంతా కూడా నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది వీడియో. అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. నేను ఒక 12 నిమిషాల్లో వచ్చేలాగా అయితే పెట్టాననమాట వీడియోని. నా వీడియో కనుక మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ త్వరగా మోనిటైజేషన్ అవ్వాలని బ్లెస్ చేయండి. మీ వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు వీడియో ఫుల్గా చూస్తేనే మనకి వ్యూ అనేది వస్తుంది. మీరు సగం చూసేసి ఆగిపోతే మనకి వ్యూ అనేది రాదు.
ఇంకా చపాతీలు అయితే అయిపోయాయండి. చపాతీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి దోశ బ్యాటరీని అయితే రెడీ చేస్తున్నాను. దోశకి వేసుకుందాం కదా అని చెప్పేసి గ్రైండర్ని ముందు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఆల్రెడీ నేను తోమేసి పెట్టేసుకుంటాను, కానీ మళ్ళీ రుబ్బు వేసేటప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ నేను ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. నేను ఎందుకంటే వారానికి ఒకసారి వేస్తాను అనమాట, అంతే రుబ్బు. ఏదైనా ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా వారానికి ఒకసారి వేస్తాను. మిగతా రోజుల్లో ఒక్కొక్క రోజు ఉప్మా, ఒకరోజు పోహా, ఒక్కొక్క అంబలి, అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. ఇడ్లీని దోశ అయితే చేసుకునేది 2 రోజులు ఇలా ఉంటుందన్నమాట నాకు. ఒక్కోసారి 3 డేస్ కూడా ఉంటుందండి. ఇక్కడ పప్పు బియ్యం అయితే నానబెట్టాను కదా, అయితే నీట్గా కడుక్కుంటున్నాను అనమాట. రేషన్ బియ్యం అయితే వేసుకుంటానండి. వాటితోనే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి కదా. ఇంకా అయిపోయిన తర్వాత వెంటనే పప్పు అది వేసిన తర్వాత గిన్నెలు వెంటనే అయితే నేను క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ అయిపోతాయి కదండి, అందుకని చెప్పేసి అప్పటికప్పుడే నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా ఒకవైపు అయితే గ్రైండర్ అవుతుందనమాట. ఇక్కడ చపాతీ అయితే చేస్తాను కదా, ఇంకా తనకు ఒకవైపు చపాతీ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే అండి, సాటర్డే మార్నింగ్ అనమాట. నా మార్నింగ్ ఇది 6:30 అనమాట అండి. టైం 6:30 అయింది. చూసారు కదా, ఇంకా సూర్యుడు రాలేదు కాబట్టి కలువ పువ్వులు అయితే చాలానే ఉన్నాయండి, కానీ కొన్నే విడిచినాయి అనమాట. సూర్యకిరణాలు పడిన తర్వాతే మనకి బాగా కలువ పువ్వులు అనేవి, తామర పువ్వులు అయినా విడుస్తాయి కదా. వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయండి ఒక 2-3 డేస్ నుంచి. అందుకని సాటర్డే ఫ్రైడే నైట్ కూడా చాలా ఎక్కువ పడింది. ఇంకా ఈరోజైతే చెరువు గట్టు అనమాట, పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదండి, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే డాడీ వచ్చారనమాట, దానికి బాగాలేదు కదా, అందుకని చెప్పేసి ఆంజనేయ స్వామి గుడిలోని రక్ష తీసుకుందాం కదా అని చెప్పేసి తీసుకుంటున్నారు డాడీ. అక్కడైతే పూజ చేయించి అది చిన్న క్లిప్ తీసానండి. ఇంక తర్వాత డాడీ వచ్చి తనకి రక్ష కట్టేసి వెళ్ళిపోయారనమాట డ్యూటీకి. ఇంకా ఇది ఇక్కడ బట్టలు అయితే వేస్తానండి. ఇంక మార్నింగే కదా, ఇంక మార్నింగ్ నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. ఒకవైపు అయితే మిషన్ వేసాను, కొద్దిగా ఎండలా వచ్చిందండి. కొద్దిగా ఎండ వచ్చింది కదా అని చెప్పేసి బట్టలు వేసుకున్నాను. సామాన్లు అన్నీ కూడా ముందు ఎక్కడ కూడా అన్నీ సర్దేసుకున్నాను. నైట్ తోమేసిన సామాన్లు ఉంటాయి కదా, ఆ తోమేసిన సామాన్లన్నింటినీ కూడా నీట్గా అక్కడ సర్దేసుకున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి. ఆల్రెడీ నైట్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను, అయినా సరే ఇంకా మళ్ళీ మార్నింగ్కి కొన్ని ఉండిపోయాయి అనమాట. అవన్నీ కూడా మళ్ళీ సింక్లో వేసేసి మళ్ళీ అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఇంకా సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ అయితే అయిపోయిందండి. ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను, రైస్ అయిపోయింది. ఇంకా బెండకాయ కర్రీ అయితే చేద్దాం కదా అని చెప్పేసి ఇక్కడ బెండకాయలను అయితే కట్ చేస్తున్నాను.
సింపుల్గా ఉల్లిపాయ టమాటీ వేసుకొని అవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని అవి కొద్దిగా సేపు వేగిన తర్వాత వాటర్ వేసేసుకొని మగ్గబెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఒకవైపు అయితే ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే వచ్చినాయండి. మనకి ఇప్పుడు ఆటోల్లోని ఇంటి దగ్గరికే ఉల్లిపాయలు వస్తున్నాయి కదండి. 100 రూపాయలకి 5 కేజీలు, 6 కేజీలు, 3 కేజీలు అని. అందుకని చెప్పేసి 100 రూపాయలకి 6 కేజీలని ఉల్లిపాయలు సౌండ్ వినిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా కిందకైతే ఫాస్ట్గా వెళ్ళాను. వెళ్ళి ఉల్లిపాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. తెచ్చేసుకున్న తర్వాత వాటిని బుట్టల్లో వేసేసి కొద్దిసేపు అయితే ఎండలో అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే ఉల్లిపాయలని ఆటోల్లో మనకు వచ్చిన ఉల్లిపాయలు కొన్ని అక్కడ పాడై ఉంటాయి కదా, వాటిని ఎక్కువసేపు మనం బయట ఎండలో పెడితే కొద్దిగా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, కొద్దిగా సైజ్ చిన్నది కానీ బాగున్నాయి అన్నమాట ఉల్లిపాయలు. మనం ఎంచుకోవడం అవ్వదు కదండి, ఇంక డైరెక్ట్గా వాళ్ళైతే వేసేస్తారు కాబట్టి, వెయిట్ చూసి వేసేస్తారు కాబట్టి ఇంక మనం ఉన్న ఉల్లిపాయలు అన్నింటినీ కూడా ఇంక ఇలా బుట్టలు అయితే వేసుకున్నాను అనమాట. 2 బుట్టల నిండా వచ్చినాయి అనమాట. 6 కేజీలు అండి ఉల్లిపాయలు, 100 రూపాయలు అనమాట. వేసుకున్నాను, వేసుకొని ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 రోజులు ఇలా ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.